రెండు చేతులు పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ శుభనామములో నన్ను ప్రేమతో ఈ స్థలంలోకి ఆహ్వానించిన కనులైన దైవజనులు, అభిషక్తులు, ఈ ప్రాంతంలో చాలా కాలంగా చక్కటి పరిచయం చేస్తున్న దైవజనులు మరి దావీదయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు. అలాగే నేటి కాలంలో యవ్వన బలము చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ సంఘాలను వెలిగిస్తూ అనేకులను బలపరుస్తూ నేటి కాలంలో బలమైన ఉద్యమంలో నడిపిస్తున్న దైవజనులు, అభిషక్తులు మరి రాజు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మనందరినీ చక్కటి ఆరాధనలో నడిపించిన ప్రదీప్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కటి శుభాలు, అసలు మరి చక్కగా మాట్లాడారు. ఆయన అలా మాట్లాడతారు అనుకోలేదు నేను. జాన్ పీటర్ గారికి వందనాలు. మన రాజు గారు కానివ్వండి, ప్రదీప్ గారు కానివ్వండి, అలాగే మన జాన్ పీటర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, మేమందరం ఒకే కాలేజీలో ట్రైనింగ్ అయ్యాం. గట్టిగా స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనకాల, అంతే. హల్లెలూయా. కానీ మీ పాస్టర్ గారు చాలా వాక్యంలో గొప్ప అనుభవం కలిగిన వారు. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి. మా సంఘానికి ఎప్పుడు వచ్చినా లోతైన అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించి మా సంఘాన్ని బలపరిచే మంచి పాస్టర్ గారు. అలాంటి గొప్ప దైవజనులు మీరు కలిగి ఉన్నందుకు గట్టిగా చెప్పకూడదు స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. వాస్తవంగా ఈరోజు రేపు కూడా, అంటే ఈరోజు నేను హైదరాబాద్లో ప్రియమైన దేవుని బిడ్డలారా రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక ప్రాంతంలో డేట్ ఇచ్చాను. కొన్ని సంఘంలో ఉన్న కార్యక్రమాలను బట్టి ఈరోజు రాత్రి ఒక కూడిక పెట్టాలి కనుక వారు ఎంత చెప్పినా ఒప్పుకుంటలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి సంఘమే మనకి ప్రాముఖ్యం కనుక ఆ విషయంలో నేను ఆ డేట్ క్యాన్సిల్ చేస్తే ఈ పగలు అడిగారు. అయ్యారు దేవునికి స్తోత్రం చెప్పండి. పగలు ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి మీ మధ్యలోకి రావడం జరిగింది. రోజు నిరంతరం ఏదో ఒక తావులో, ఏదో ఒక చోట, ఏదో ఒక ప్రదేశంలో మరి నిలబడ్డాన్ని బట్టి కాస్త నా స్వరం పూర్తిగా దెబ్బతినేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి స్వరం ఎలాగున్నా దేవుని స్వరం మనకు వినబడాలి. అమ్మగారు ప్రార్థన చేశారు, నిలబడేవాడు మాత్రం వట్టివాడే, కానీ మాట్లాడేది మాత్రం దేవుడే. హల్లెలూయా. నేను మాట్లాడితే మీరు ఎవరి హృదయాలు బలపరచబడవు. నేను మాట్లాడడం వల్ల ఎవరికి ప్రయోజనం జరగదు. కానీ యేసయ్య మాట్లాడితే ఇక్కడున్న ప్రతి వారి కన్నీళ్లు తొడవబడిపోతాయి. ఇక్కడున్న ప్రతి వారి పరిస్థితులు మారిపోతాయి. ఇక్కడున్న వారి స్థితిగతులన్నీ మారిపోతాయి. అందుకే మనం ఎవరు మాట్లాడాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. నా చేతిలో ఈ మైక్ ఎలాంటిదో ప్రభు చేతిలో నేను కూడా అలాంటి మైక్ ఎలాంటి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కో మైక్ తుప్పట్టేస్తుంది, మొత్తం ఇదైపోద్ది, అయినా అది బాగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. తుప్పట్టేసిన పాడైపోయినా ప్రభుకి ఏదో ఉపయోగపడుతున్నాను నేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా సాక్ష్యం ఎంతమంది ఉన్నారు తల్లి? ఎంతమంది ఉన్నారమ్మా? చాలా మంది పెట్టిన చేతులు. హల్లెలూయా. మరి అయ్యారు అన్నారు, సాక్ష్యం చెప్పండి అన్నారు. కేవలం ఇక్కడున్న వారి కోసం చెప్పట్లేదు, ఈ శబ్ద యంత్రం చాలా వరకు వినపడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు చాలా క్రితం పాత మందిరంలో చెప్పాను సాక్ష్యం. ఈ పూట మరొకసారి నా సాక్ష్యాన్ని చెప్తాను, తర్వాత వాక్యం కూడా చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి పిల్లరా, మరి గనులైన దైవజనుల మధ్యలో నిలబడి మాట్లాడటం చాలా భయంతో కూడిన పని. అయినా సరే సాహసం చేస్తా ఉన్నాను. ఒక పాట పాడతాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. డబ్బాలో వేసి రాళ్ళు ఊపుతుంటే
వచ్చినట్టు ఆత్మ స్వరం మరి పాట అంటారేంటయ్యా అన్నట్టు చూడకండి. కొంచెం మరి ఏదో రకంగా భరించండి. మరి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. దైవజనులు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, రేపు దేవుడు మీ పట్ల అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ మాట పాటగా పాడి ప్రభునామాన్ని స్తుతిద్దామండి. ఆ మాటే పాటగా పాడి ప్రభునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అద్భుతాలు చేసే దేవా నా రాజా, ఆశ్చర్యాలు చేసే దేవా, నీ వంటి వారు లేనిలలోనా, నీ వంటి వారు లేనిలలోనా, నీవే మాకు దేవుడవయ్యా, నీవే మాకు దేవుడవయ్యా. అద్భుతాలు చేసే దేవా నా రాజా, ఆశ్చర్యాలు చేసే దేవా, అద్భుతాలు చేసే. చెప్తాం అందరూ కలిసి మాట తెలిసి. నీ వంటి వారు లేనిలలోనా, నీ వంటి నీవే మాకు దేవుడవయ్యా, నీవే మాకు దేవుడవయ్యా. అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్యాలు చేసే దేవా. ఆమె చప్పట్లు కొట్టండి. చిన్నదేమో మరణించగా, ఇల్లంత గోల చేయగా, చిన్నదానలెమ్మని చెప్పగా, మరణమే ఓడిపోయగా. చిన్నదేమో మరణించగా, ఇల్లంత గోల చేయగా, చిన్నదానలెమ్మని చెప్పగా, మరణమే ఓడిపోయగా. మరణాన్ని గెలిచావేసయ్యా, మమ్ము బ్రతికించావేసయ్యా. చెప్పరండి మాట. మరణాన్ని గెలిచావేసయ్యా, మమ్ము బ్రతికించావేసయ్యా, మమ్ము బ్రతికించావేసయ్యా. నా రాజా నా యజమానుడా, అద్భుతాలు చేసే దేవా నా రాజా, ఆశ్చర్యాలు చేసే. పట్టు చెప్పట్టు దగ్గరగా. చూపునిచ్చావయ్యా,
విలువని నిన్ను విలువగా ఎట్టు చూపించాను. కన్నీరు తుడిచావేసయ్యా, కష్టాన్ని తీర్చావేసయ్యా, చెప్పలేని మాట. కన్నీరు తుడిచావేసయ్యా, కష్టాన్ని తీర్చావేసయ్యా, చెప్పలేని మాట. కష్టాన్ని తీర్చావేసయ్యా నా రాజా, కష్టాన్ని తీర్చావేసయ్యా నా యజమానుడా, కష్టాన్ని తీర్చావేసయ్యా. అద్భుతాలు చేసే దేవా నా రాజా, ఆశ్చర్యాలు చేసే అద్భుతాలు చేసే ఆశ్చర్యాలు చేసే చిన్నదేమో మరణించగా, ఇల్లంత గోల చేయగా, చిన్నదానలెమ్మని చెప్పగా, మరణమే ఓడి పోయగా, మరణాన్ని గెలిచావేసయ్యా, మమ్ము బ్రతికించావేసయ్యా, మమ్ము బ్రతికించావేసయ్యా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చక్కటి రీతుల్లో ప్రభువా మమ్మల్ని సిద్ధపరిచావు. ఈ ప్రప్రథమ దినమందు నాతో మాతో అందరితో మాట్లాడి ప్రతి చీకటి తొలగిపోవనుగా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరి తలలు పైకెత్తండి. చక్కటి వాయిద్య సహకారం అందించిన తమ్ముడికి నా ప్రత్యేకమైన వందనాలు. ఎక్కడికి వెళ్ళినా చాలా అద్భుతంగా నన్ను ప్రేమించి మరి వాయిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే నాకంటే బాగా పాడతారు ఈ పాట. మీరు ఈ పాట నేను ప్రభువు నాకు ఇచ్చిన పాట. అయితే నా పాట పాడేవారు ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు కాదు, మన రాజుగారు బాబు గారు. హల్లెలూయా. ఏ పాట వచ్చినా ఆయన మొత్తం మీద చేపడతారు. దేవుని స్తోత్రం. చాలా అద్భుతంగా నేర్చుకున్నారు మీరు. నాకంటే అద్భుతంగా పాడుతున్నారు. పాడండి, ప్రభువుని స్తుతించండి. మంచిది. హల్లెలూయా. పిల్లలు ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో చదువుకుని ఆ తదుపరి నా సాక్ష్యాన్ని ప్రారంభిస్తాను. కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ చరణం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చాలండి. ఈ మాట నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో, ఈ పూటకి నిలబడి మాట్లాడడానికి ఆధారమైందో, ఈ మాట ద్వారా ఏం జరిగిందో అనే సంగతిని సంపూర్ణంగా మీ ముందు పెట్టక ఇష్టపడతా ఉన్నాను. కాస్త మనసు పెట్టి చెవు కలిగిన వారై ఈ పూట నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలని ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. ప్రియుల, నా సాక్ష్యం యొక్క మూలం ఏంటంటే, నేను పూర్తిగా చనిపోయిన వ్యక్తిని. నా కొరకు రోడ్డు మీద పాడి కట్టబడింది, శ్మశానంలో గొయ్యితవ్వబడింది, శవస్నానం చేయించడానికి నీళ్లు సిద్ధపరిచారు. తీసుకెళ్లి పాతి పెట్టేద్దామన్న క్రమంలో సాక్షాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన చెయ్యి చాపి చచ్చిపోయిన తిరిగి మరలా బ్రతికించారు. గట్టిగా చెప్పండి. చెప్పండి.
ఇది ఎలా జరిగిందో, ఏ విధంగా జరిగిందో, సాధ్యమేనా, ఇది జరగడానికి ఆస్కారమేనా అనే అనుమానాలు, ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. కాబట్టి పూట ఈ మాటలు కేవలం మందిరంలో ఉన్న వారే కాదు, కానీ ఆయా చోట్ల ఉండి పని చేసుకుంటూ షాపుల్లో ఉంటూ కూడా ఈ మాటలు వింటూ ఉన్నారు. కాస్త మనసు పెట్టి వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం. 5 కూడా మగపిల్లలు, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు, మా అమ్మగారు కూడా చేసే వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు. పిల్లలు మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తా ఉన్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు, మా అమ్మగారు కూడా మా చిన్నప్పటి నుంచి, మా ఊరినప్పటి నుంచి కూడా వారు నేత పని మీద ఆధారపడి ఆ పని చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు వేయడానికి దాదాపుగా 14 రోజులు పట్టేది. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం నడవడం చాలా కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో ఈ చేనేత కార్మికులు అనబడి వారికి డబ్బులు లేక విపరీతమైన కరువు అనుభవిస్తూ ఉండేవాళ్ళం. ఆ కష్టకాలంలో, ఆ కరువు అనుభవిస్తున్న సమయంలో వారానికి ఒక పూట మాత్రమే భోజనం చేసేవాళ్ళం. మిగతా రోజులన్నీ పస్తులే ఉండేవాళ్ళం. మా అమ్మగారు, మా మేనత్త వస్తూ కాస్త నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి, ఇది ఉప్మారా అంటే నిజమే కావాలని చెప్పి తిని అలాగే మా ఆకలి తీర్చుకుంటూ మా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళం. మా జీవితంలో ఎప్పుడైనా సంతోషం కలిగిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు బాగా సంతోషించేవాళ్ళు. ఎందుచేతంటే ఆ పండగ దినాల్లో ఈ నేత నేర్పించుకునే సాహుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము అనుకునేవాళ్ళం ఇలాగే ఉంటుంది అనుకునేవాళ్ళం. కానీ రోజులు గడిచినప్పటికీ ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత కరువు మమ్మల్ని మరలా యథావిధిగా పరిపాలన చేస్తూ ఉండేది. మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ఈ నూలికి రంగులెత్తడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరి నుంచి 10 మంది వచ్చారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా ఉన్నారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. పని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు పిలిచి 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. యాబాబాలా చూస్తున్నామనంటే, అయ్యా ఈ 10 రోజులకు పనిచేసినందుకు ఇచ్చారా ఈ డబ్బులు, లేకపోతే ఏంటని అడుగుతా ఉన్నాడు. లేదు, రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. వాస్తవంగా రోజుల్లో కూలి పని ఎంతంటే 30 రూపాయలు, ఇంకెక్కువ 50 రూపాయలు ఉండేది. ఎప్పుడైతే 300 రూపాయలు చేతిలో పడినాయో మా నాన్నగారి యొక్క ఆనందానికి, సంతోషానికి అవధులు లేవు పిల్లరా. ఆ రోజు పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది, శనివారం అండి. మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని, మరొక సంచి నిండా కాయగూరలు, సరుకులు తీసుకొని సాయంత్రం 5 కావస్తా ఉంది. మా నాన్నగారు మా ఇంటికి ఆ మాత్రం దూరంలో నిలబడ్డారు. మా అమ్మ చూస్తూ ఏడుస్తూ ఉంది. దగ్గరికంట వచ్చి, మా అమ్మగారి పేరు విజయలక్ష్మి, ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నా, ఏమైంది అంటే మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ, నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేని చెప్తా ఉంది. ఎందుచేతంటే పిల్లరా, మా నాన్నగారికి ఆ రోజుల్లో మా చేతికి 10 రూపాయలు ఇచ్చి కొడు దగ్గరికి వెళ్ళి మంచుడు పట్ల, కారం పట్ల, ఉప్పు పట్ల అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా మొగ్గానే వేసి కొట్టేవారు, ఏమంతా ఇట్లుగా అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని 10 మంది తెచ్చుకున్న బాబుతే తప్ప ఏనాడు సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు లేవు. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం సంతోషం అనిపించింది. 5గురిని లైన్గా కూర్చోబెట్టి మంచి వంట చేశారు మా అమ్మగారు. అందరికీ చక్కగా భోజనం వడ్డిస్తూ చెప్తుంది, అరే నిన్నటి దాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు, కానీ ఇప్పుడు మంచి అన్నం దొరికిందిరా, జాగ్రత్తగా తినండి అంటుంటే మా కన్నీళ్ళు ఆగట్లేదు. నిన్న నూకలన్నవే తిన్నాం, మొన్న నూకలన్నవే తిన్నాం, ఇలాంటి అన్నం దొరికింది ఇలాగే ఉంటుంది అన్నట్టుగా మా కన్నీళ్ళే కంచంలో పడుతూ ఉంటే వాటినే ముద్దలుగా చేస్తుంటూ ఆ పూట సంతోషించాం, సంబరపడ్డాం, ఆనందపడ్డాం. కానీ ప్రియులారా, ఆ సంతోషము, ఆనందం ఎన్ని రోజులు ఉందంటే కేవలం మోనాల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకంటే మా నాన్నగారితో పాటు 9 పనికి వెళ్ళేవారు.
పని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తా ఉంటే లంకలగూడ సెంటర్ నుంచి లోపలికి రావాలండి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉన్నాయి. నాటు సారా తీసి అమ్ముతా ఉండేవారు. ఈ తమ్ముడుగా దుకాణాలకు త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మంటే లోపలికి వెళ్ళిన తర్వాత వారు త్రాగుతుంటే చూస్తున్నాడని నెమ్మదిగా ఆ త్రాగుడిని మా నాన్నగారు పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగింటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు, కానీ అప్పుడే అలవాటు చేసుకున్నాడేమో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాడు. ఎంతగా త్రాగేవాడంటే చేతులు డబ్బులన్నీ చల్లచెదురుగా చల్లేసేవాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ త్రాగుడు పైపించేవారు. అంతేకాదు పిల్లరా, మా నాన్నగారికి ఒక సైకిల్ ఉంటుందండి, ఇలాంటి బల్ల ఇంత ఎడల్పున బల్ల సైకిల్ ఒకటి. ఆ త్రొక్కుంటూ మా ఇంటికి రావాలంటే లంకలగూడ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవారు. రాయకుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయకుదురు వచ్చేవాడు వెళ్ళేవారు ఉంటే వారు చూసి చెప్పేవారు, పన్న చోట మీ తమ్ముడు పడిపోయాడని మా మేనత్ చెప్పేవారు. మా మేనత్ మాకు చెప్పేది 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన ఆ బల్ల సైకిల్ ఎగదీసుకుని వాళ్ళ వేళ సాయం పట్టుకుని మొండు మాత్రమే బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని దిక్కు మొక్కు లేని అనాథ సేవనాలు తీసుకొస్తామో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగడ కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లలుగురు కూర్చుని ఏడ్చేవాళ్ళం. నానా నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చాం, నిన్నటిదాకా ఆకలి ఏడ్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తాం, కడుపుని అన్నం తింటాం, ఇదేంటి పరిస్థితి అని అంటే మా నాన్నగారు మన ఎత్తిమీద చెప్పేవారు, ఇంకెప్పుడు త్రాగను, ఇదే చివరి రోజు అనేవారు. మళ్ళా సాయంత్రానికి కదా విధిగా త్రాగుడికి వెళ్ళిపోతుండేవారు. మొదటి కంటే మా పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. అలాంటి పరిస్థితిలో పిల్లరా ఏమవ్వాలో అర్థం కాక మా నాన్నగారు వస్తున్నారంటే చాలా 5 చోట్ల పారిపోయేవాళ్ళు. విపరీతంగా మా అమ్మగారిని కొడతా ఉండేవారు. ఏమండి, అట్లాంటి పరిస్థితిలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ కూడా ఫౌండేషన్ వేశారు. కొన్ని డబ్బులు చేతికిచ్చి గోడ కట్టుకోమని చెప్పారు. ఆ డబ్బులు కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మ మా అమ్మగారు కలిసి తాటాకు ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎందుకంటే ఎండ కాస్తే లోపలంతా ఎండ ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షం ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షం తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగున మా అమ్మగారు మమ్మల్ని భద్రపరచుకుంటూ వస్తూ ఉండేవారు. ఆ రీతిగా రోజులు గడుస్తూ ఉన్నాయి. పిల్లగా మా ఊర్లో ఇప్పటికినండి చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉంది. అక్కడ పనిచేసే కొంతమంది వ్యక్తులు మా ఇంటికి వచ్చి అన్నారు, వీడు చూస్తే త్రాగిపోతే అయిపోయి పిల్లల్ని వదిలేశాడు, మనం ఏదో చేద్దామని చెప్పి వాళ్ళే పిల్లగా మరి ఆ గోడ కట్టించడం ప్రారంభించారు. పైన వాసాలు కూడా వేయించారు. గుమ్మాలోకి తీసుకొచ్చి బంగాళాపెట్టి పెట్టి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే ఈ బంగాళాపెట్టి వేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం త్రాగిలా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగింది. మాదో కాలనీ అనమాట అండి. ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. ఏంటి అప్పు అంటే, ఒక 1000 రూపాయలు ఇవ్వండి మా కప్పును వేయించుకుంటాం అంటే ఎవ్వరు కూడా రూపాయి అప్పు ఇవ్వడానికి ఇష్టపడలేదు. రాయకుదురులో పిల్లగా సుబ్బారెడ్డి గారిని ఒక 10 ఎకరాల పొలంలో కాస్తా ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 1000 రూపాయలు ఇస్తారా, మీ బాకీ వెంటనే తీర్చేస్తానంటే ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, కాగితం తీసుకొచ్చావా, ఏదైనా మరి వస్తువు తీసుకొచ్చావా అని అంటున్నారు. అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఓరకనిచ్చినట్టు ఒక 1000 రూపాయలు ఇప్పించిన బాబు అన్నారు. పిల్లరా ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి మా నాన్నగారిని బయటే ఉంచి తలిపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటలకు కానీ పొలం వెళ్దామని చెప్పి అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన 2 కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప మాకు వేరే ఆధారం దిక్కుగా లేదండి, ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి బాబు, మీ పేరు చెప్పుకుంటామంటే ఆయన అంటా ఉన్నారు, నిజం చెప్పరా నీ దగ్గర తాకట్టు పెట్టక ఏమీ లేదా అంటే ఏమీ లేదండి, నిన్న కాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేశాను, కాబట్టి మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలతో ఉంటే వెంటనే ఆయన అన్నారు, నీకు ఎంతమంది కొడుకులు అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, 5 కొడుకులండి. నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో
వాడిని తీసుకొచ్చి దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు డబ్బులు ఇస్తానన్నారు. మా నాన్నగారికి అప్పటి వరకు వస్తువుని మాత్రమే తాకట్టు పెట్టవచ్చు, మనుషులు తాకట్టు పెట్టరాదు. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులు కూడా తాకట్టు పెట్టవచ్చు అనమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చేయబట్టుకుని పరపర ఇంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నారా అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి సుబ్బారెడ్డికి అప్పించారు, ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారికి వచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో తెలియదు. పిల్లగా మా ఊర్లో మండువాళ్ళు నీళ్ళని మైంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయండి. బంగారం అనుకోండి బీరువాలో పెడతారు, కాగితం అయితే ఏ పరుపు కింద పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడుగొట్టు పెట్టుకోమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు. పోన్లే కనీసం కష్టపడితే కడుపై నిండుతుందని చెప్పి కష్టపడి పని చేస్తూ ఉంటే ఉదయం మిగిలింది రాత్రికి పెడతారు, రాత్రికి మిగిలింది మరుసటి రోజు పెడతారు. అది మిగిలితే పెడతారు, లేకపోతే లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఒక అసలు మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడమే తప్ప, మామిడికాయలు వినడం తప్ప ఏనాడు తిన్న పరిస్థితులు లేవు. కాబట్టి ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలి అన్నట్టుగా మామిడికాయలు వైపు చూస్తూ ఉంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తూ నిలబడ్డాడు. మరి ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఒక ప్లేట్లో వేసి నేను శుభ్రం చేస్తున్నా అంటే ఆ ప్లేట్ తీసుకున్నాను బాగులోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికి ముక్కు తినడానికి కూడా నోచుకుని దౌర్భాగ్యమైన బ్రతకాన్ని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూట ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరొక నేనే ఆ వ్యక్తిని పిల్లరా. మా నాన్నగారు ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలు తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి ఆనవాయితీ అంటే సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండుగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేరు కానీ ఇంటి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. 7:30 టైం అవుతుంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పడి కష్టాన్ని మర్చిపోయాను. ఎందుచేతంటే మేము బట్టలు వేసేవాళ్ళం, చీరలు వేసేవాళ్ళం, తానులు వేసేవాళ్ళం, ఇంకా లుంగీలు వేసేవాళ్ళం, నర్సాపురం లుంగీలు. మా అదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా మేము నేసిన తానులోంచి ఓ ముక్క చేసుకొని చొక్క కూడా చూడాలన్నమాట. ఎప్పుడు ఆ చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చినిగిపోయిన బట్టలు ఉంటే అవి తీసుకొచ్చి మాకు ఇచ్చేది. అవి కుట్టుకుని తొడుక్కునేవాళ్ళం. అవి తప్పితే కొత్త బట్టలు అనేవి మాకు తెలిసేది కాదు. ఆ రోజున చాలా సంతోషంగా ఒక జత బట్టలు కట్టుకున్నాను, మరొక జత బట్టలు సంచిలో పెట్టుకున్నాను. 30 రూపాయలు జేబులో పెట్టారు. వెళ్ళిపోరు అబ్బాయి అన్నారు. ఇలాగే రోడ్డు ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. 4 అడుగులు వేసుకుంటూ సెంట్రల్ జైల్లో విడుదలైన వ్యక్తి ఎటువంటి సంతోషపడదు నాకు తెలియదు. నా పూట అంతకంటే సంతోషంగా మా అమ్మని చూడబోతున్నాను, తమ్ముని చూడబోతున్నానని అడుగులు ముందుకేస్తా ఉన్నాను. నాకంటే ముందు ఒక ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఎవరని చూస్తే మా నాన్నే. నా కోసం వచ్చావా నాన్న, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా అని చాలా ఆప్యాయంగా ప్రేమగా దగ్గరికంట వెళ్ళి సంవత్సరం అయిపోయిందేమో ఆయన మొహం చూసి దగ్గరికంట వెళ్ళి అలా గట్టిగా పట్టుకుంటే అప్పటికి ఆయన బాగా త్రాగేస్తున్నారు. నా చప్ప పట్టుకున్న పక్కకి లాగా అన్నాడు, రే నిన్ను ఇంటికి తీసుకెళ్తాకు రాలేదురా, ఇంకో చోట తాకట్టు పెట్టకు వచ్చానన్నాడు. నా గుండె అక్కడే జారిపోయింది. 2 చేతులు 2 కాళ్ళు పట్టుకున్నానా, రేపు పొద్దున్న నువ్వు ఎక్కడమంటే అక్కడ ఉంటాను, కానీ ఈ పూటకే అమ్మని తమ్ముడిని చూస్తున్నానా, విడిచిపెట్టినానా అని ఎంత బ్రతిమలైనా కూడా కనికరించకుండా ఆ సుబ్బారాయుడు గారి ఇంటి ఎదురుకుండా సుబ్రహ్మణ్య గారు ఒక ఇల్లు ఉంది. వాళ్ళు 1500 ఇస్తున్నారంట. ముందు రోజే మాట్లాడుకుని ఆ డబ్బులు తీసేసుకుని నన్ను అక్కడ తీసుకెళ్ళి అప్పు చెప్పేస్తే ఆ రోజు రాత్రి బయట వాళ్ళు ఎవరిని కూడా ఇంట్లోకి రానివ్వరండి. ఇంట్లోకి రానివ్వరు కనుక అక్కడ ఒక గేదెలు పాకుంటే గేదెల పాకలో ఉండమని చెప్పారు. అదంతా రుచితో నింపబడిపోయింది. ఓ పాకలో నిలబడి ఎక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను.
మా అమ్మకి బట్టలు చూపిద్దాం అనుకున్నాను, ఈ డబ్బులు పట్టుకెళ్దాం అనుకున్నాను. ఇలాగ అయిపోయిందంటే అని ఏడుస్తూ ఉంటే పిల్లల రాత్రి 8 నిలబడి నుండి తెల్లవారుజామున 3:30 వరకు నిలువు కాళ్ళు నిలబడి అలాగే ఏడుస్తూ ఉన్నాను. నన్ను చూసేవారు కానీ అక్కడ మాట్లాడేవారు కానీ ఎవరు లేరు. భయంకరమైన ఆ రొచ్చు కొంపులో నిలబడి అలాగే ఏడుస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారు లోపలికి అన్నారు. 3:30 లోపలికి వెళ్ళాను. నా చేతిలో ఒక చీపురు కట్టించారు. ఆ గదులన్నీ తుడుచుకురామన్నారు. అలా తుడుస్తూ ఉంటే తెల్లవారు నిలబడిపోయినేమో ఆ నిద్ర వచ్చి కింద పడి నిద్రపోతూ ఉన్నాను. నిద్రపోతూ ఉంటే 7:30 ఆ టైం అవుతుంది, ఉదయకాల సమయం. ఆ ఇంటి యజమానులు పైకి వచ్చారు. పైకి వచ్చిన పడుకుని నన్ను కాలుతో తన్ని లేపుతా ఉన్నారు. ఉలుక్కుపడి లేచి నా 2 చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్ను ఏమీ అనొద్దనే లోపల నా చేతిలో ఉన్న చీపురు గడ్డ తీసుకుని దాని వెనకాల ఇనపతోడు ఉంటుంది అనమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సమస్యలు పక్క పడిపోయాయి. నాతో పాటు పనిచేసే ఒకరిద్దరు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీరు కొట్టి నన్ను పైకి లేపన్నారు. రే, ఇక్కడ ఉంటే కొడతారు, తిడతారు, ఏదో అంటారు, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో నీ బాకీ తీర్చుకుంటారు అంటే ఇంటికి వెళ్తే మన చంపేస్తారండి, కష్టమో నష్టమో బాధ అయిపోతుంది, ఇక్కడే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా బయటికి వెళ్ళేశారు. బయటకు అయితే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. పిల్లరా, ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. రాయకుదురులో బస్ స్టాండ్ అని ఇప్పటికే ఉందండి. దాని ఎదురుకుండా కృష్ణమూర్తి గారికి కాపాడులు ఉంటుంది. అక్కడ ఒక మట్టి తిప్పు ఉంటుంది. తిప్పు మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని గొల్లు అని ఏడుస్తా ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తారు, ఇంటికి వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయని భగవంతులని ఏడుస్తూ ఉంటే ఎవరో నా భుజం మీద చేసినట్టు అనిపించింది. ఎవరని వెనక్కి చూస్తే ఎవరో కాదు, ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబు, నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగిందని అడిగారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు. ఆయన ఏంటి ఆ మాట అంటే, ఇదిగో అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, నెలకు 100 రూపాయలు నేను చేతికి ఇస్తాను, నిన్ను కొట్టనో తిట్టనో ఏమన్నావు, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటంటే అయ్యా పని అంటే, ఏమీ లేదు, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, ఆ పని నువ్వు చేస్తే కనుక ఈ పని నేను చేస్తానన్నాను. సరే కదా, నా పనికి ఒప్పుకున్నాను. 6 మాసాలు గడిచేటప్పటికి నా చేతులు పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే కాళ్ళకి పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని. అలా 1 సంవత్సరం గడిచింది. ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే, మా అమ్మని ఇష్టం బాబు అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడు అనే వ్యసనానికి అలవాటు అయిపోయిన వ్యక్తి. ఈరోజు ఈ మాటలు చాలా మంది వింటూ ఉన్నారు. కేవలం మందిరంలో కూర్చున్న వారే కాదు కానీ ఈ శబ్దయంత్రం ద్వారా ఆయా చోట్ల ఉన్న వారందరూ కూడా ఈ మాటలు వింటూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే, ఈ మాట మీ చెవిని పడతా ఉంటే, అయ్యా మీరు ఏ స్థలంలో నిలబడి ఉన్నారో, ఎక్కడ పని చేసుకుంటా ఉన్నారో నాకు తెలియదు, ఈ పూట మీతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను. నా తండ్రిలాగా మీరు కూడా త్రాగునే ధైర్యంగా పెట్టుకుని బ్రతుకుతుంటే ఎంత నష్టపోయానో కష్టపడ్డానో చెప్పాను. ఇప్పుడు దాకా ఒక్క మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. నేను కష్టపడి నష్టపోయినట్లుగానే ఈ పూట నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ తల్లిదండ్రులు కూడా అదే కష్టంలో ఉన్నారని ఒక సేవకునిగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, త్రాగి నష్టపోయింది చాలు, ఈ పూట అయిన ఒక సేవకునిగా నా 2 చేతులు జోడించి దండం పట్టి చెప్తున్నాను. ఏ స్థలంలో ఉండి మాట్లాడినావు నాకు తెలియదు, ఈ పూట అయినా ఆ త్రాగుడిని మానేస్తే నీకన్నా అదృష్టవంతుడు మరొక వ్యక్తి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏ స్థలంలో ఉండి మాట్లాడినా నాకు తెలియదు. కొంతమంది త్రాగుడు మానేస్తే ఎవరికి ఆనందం, ఎవరికి సంతోషం, ఎవరికి బాగనుకుంటారు. కానీ అంటాను, నువ్వు త్రాగుడు మానేస్తే మొట్టమొదటిగా సంతోషించేది ఎవరంటే నిన్ను కట్టుకున్న భార్య. నువ్వు త్రాగుడు మానేస్తే మొట్టమొదటిగా సంతోషించేది ఎవరంటే నీ కన్నబిడ్డలు. నువ్వు త్రాగుడు మానేస్తే నిన్ను బట్టి సంతోషించేది ఎవరంటే నిన్ను కన్నారే ఆ తల్లిదండ్రులు. అయ్యా, త్రాగుడిని ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళని బాధ పెడతావో, ఒక సేవకునిగా ఈ మాటలు విని
ఈ రోజైనా నీ బ్రతుకు మార్చుకుంటావో, ఏ స్థలంలో ఉండి మాట్లాడతావో నాకు తెలియదు. నిశ్చయముగా ఈ పూట నీ మనస్సు మారును గాక, నీ జీవితం మారును గాక. చాలా మంది అంటారు కదా, తాగుడు మానేస్తానని నాకు ఉందండి పాత్ర గారా, మీరు బలి చెప్తున్నారు కానీ నేను మారలేకపోతున్నాను అంటారు. నేను అంటాను, నువ్వు మానేస్తావు అనుకుంటే మారలేవు. నన్ను మాన్పించు ప్రభువా అని అడగగలిగితే నిన్ను మాన్పించడానికి నా యేసయ్య సమర్థుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఏ స్థలంలో ఉండి మాట్లాడుతున్నారు, సంపూర్ణంగా మీరు మారాలని చాలా వాంఛతో ఈ మాటలు చెప్తున్నాను. అయ్యా మరొక్కసారి చెప్తున్నాను, దయచేసి త్రాగుడు మాని. ఇంటికి వెళ్ళాను, మా అమ్మతో చెప్పాను ఏదో పని చేసుకుంటానంటే మా అమ్మని ఇష్టం అని చెప్పింది. నేను ఏలూరు పంపుల చెరు దగ్గర తాపీ పని చేయడానికి వెళ్ళానండి. అంటే సిమెంట్ కలిపి అందించే పని. ఉదయకాల సమయం సిమెంట్ బస్తా నెత్తి పెట్టుకుని పైకి వెళ్ళి పైకి సిమెంట్ బస్తా వేసే మెట్లు దిగుతున్నాను. కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. అలా తిరిగిపోతూ ఉంటే కిందకంట వచ్చాను. ఇలా మెట్టు మీద కూర్చున్నాను. కూర్చోగానే పళ్ళు అంటే పెద్ద పెద్ద వాంతులు అయిపోతున్నాయి. అవి మామూలు వాంతులు కాదు, చాలా రక్తము నా నోట్లోంచి ముక్కుల్లోంచి పడిపోతా ఉంది. ఎప్పుడు అలా జరగలేదు. ఆ రక్తం చూడగానే పక్క పడిపోయాను. ఈ తాపి మేస్తులు అందరూ అప్పుడే పనికెక్కుదామని ఈ తాపి పత్తలు ఇవన్నీ పట్టుకుని రెడీగా ఉన్నారు. రెడీగా ఉంటే వెంటనే వాళ్ళని చూసి బెత్తరపోయి నా ముఖం మీద నీళ్ళే కొట్టిన పైకి లేపి ఆ పక్కనే ఉన్న ఒక ఆరోగ్య డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ నన్ను చూశారు. చూసి ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చేస్తుంటే ఈ భాగాలన్నీ వెతుకుతున్నాడు ఆయన. ఎందుకంటే పైనుంచి ఆయన పడిపోయాడు, ఈ అబ్బాయి అడుగుతున్నాడు. లేదండి మామూలుగానే వార్తలు అయిపోతున్నాయంటే, అయితే నేను చూడను, ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారండి. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకి సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తున్నారు. 5:30కు ఒక రిపోర్ట్ వచ్చింది. వినాలి చాలా జాగ్రత్తగా. 5:30కు ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటో రిపోర్ట్ అంటే, ఈ గుండె దిగువ భాగం ఈ ప్రాంతంలో ఒక గెడ్డ ఉంది, అది లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా కూడా పాడైపోయింది. ఎప్పుడు చచ్చిపోతాడో మాకు తెలియదు. ఈ అబ్బాయి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ మాట విన్న మా మేస్త్రి అంటే ఏంటంటే, ఇప్పుడు దాకా బాగానే పనిచేసాడు, సిమెంట్ బస్తాలు కూడా మోసాడు, ఏదో గడ్డ పగిలిపోయింది అంత పాడైపోయింది అంటారు. లేదు ఇవన్నీ వట్టి మాటలు, ఒకసారి రిపోర్ట్స్ మరలా పరిశీలన చేయండి అన్న. ఎంతనే డాక్టర్ గారు అడిగారు, నీ పేరేంటి బాబు అని. నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ భాగంలో ఒక గడ్డ ఉంది, అది పగిలిపోయింది లోపల. అది మొత్తం ఇదంతా కూడా రక్తంతో నిండిపోయింది. ఆ గడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే క్యాన్సర్ గడ్డ అని తేలింది. కాబట్టి ఎప్పుడు చచ్చిపోతాడో మాకు తెలియదు. మా అంచనా ప్రకారం చెప్తున్నాం, నెల మీద 15 రోజులు ఎక్కువ బ్రతకడు, తీసుకెళ్ళిపోమన్నారు. మా మేస్త్రి గారి గజ వణుకుపోతూ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అలా కాదండి, ఒక్క 10,000 రూపాయలు మేము ఖర్చు పెడతాం, కాస్త వైద్యం చేయండి అంటే, 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, 10 రూపాయల మందులు కూడా మేము రాయము, తీసుకెళ్ళిపోమన్నారు. ఇక ఇంటికి తీసుకొచ్చేసారు. మా అమ్మగారిని పిలిచారమ్మా, నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు, బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వాడికి ఏదో రోగం వచ్చేసిందంటే క్యాన్సర్ రోగం అంట. అది నోట్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంది, కాబట్టి జాగ్రత్త చూస్తామని ఆయన వెళ్ళిపోయాడు. మా అమ్మ అక్కడే కుప్పకూలిపోయి 2 చేతులు ఎత్తున పెట్టుకొని తల కొట్టుకుంటూ, కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నాను, 4 రూపాయలు తీసుకొస్తాను అనుకున్నాను, ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ ఉంది. పచ్చని ఒక మంచం వేశారు, అక్కడ పడుకోబెట్టారు. తగ్గితే చాలు, తుమ్మితే చాలు, నోట్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చేస్తూ ఉండేది. ఒక గిన్నె తీసుకొచ్చి ఆ మంచం కాడ పెడితే అందులో నేను వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. 10 రోజుల వరకు అలాగే జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే పిల్లరా, ఆ తర్వాత మరి ఇక 10 రోజుల తర్వాత ఇక మా అమ్మగారు నా దగ్గర రావడం మానేశారు. 10 రోజులకు ముందు అమ్మ వచ్చేది, అన్నం పెట్టేది, తీసుకెళ్ళి స్నానం చేపించేది, అన్నీ బాగా ఉండే. 10 రోజుల తర్వాత మరి ఏమైందో తెలియదు, ఇలాంటి పరకం ఒకటి తీసుకొచ్చి, ఇదే నా మంచం అయితే ఇలా మంచం చుట్టూ కట్టేశారు. పరకం ఎప్పుడైతే కట్టేశారో, నన్ను ఒంటరిగా పక్కన వదిలేశారో,
నన్ను చూడడం కానీ నాతో మాట్లాడడం కానీ మానేశారో నాకు ఒకలాంటి భయం ఏర్పడిపోయింది ప్రియుల. ఏంటా భయం అంటే నేను బ్రతకను, నేను చనిపోతాను అనమాట. అందుకే నన్ను ఇలా వదిలేశారు, ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటా, అందుకే నాతో ఎవరు కూడా మాట్లాడతలేదు అని చెప్పి ఒక రకమైన భయము. బ్రతకాలని ఆశ అయితే ఉంది కానీ బ్రతికించేవారు ఎవరు నాకు కనిపించట్లేదు. బ్రతకాలని ఆశ ఉంది కానీ నన్ను బ్రతికించేవారు ఎవరు కనిపించట్లేదు. అలాగే మంచం మీద చాలా భయంకరంగా ఈ భాగం పట్టుకొని గొళ్ళు మని ఏడుస్తూ అలాగే బాధపడతా ఉండేవాడిని. ఏమండి, మా చుట్టుపక్కల అందరూ కూడా అనేవారు, ఇదేదో రోగం అంట, ఆ రోగం ఎవరికో కానీ రాదు, ఇంటికి వచ్చింది, ఇలాంటి రోగముడు బతకడం కంటే చచ్చిపోవడమే మేలు, వీడు త్వరగా చచ్చిపోతే బాగుండు, ఆ రోగం మరొకరికి రాకుండా ఉంటే బాగుండు అంట మొదలుపెట్టారు. వీళ్ళ చాలా భయంకర పరిస్థితి. చుట్టుపక్కల అందరూ కూడా మా అమ్మతో చెప్తున్నారు, ఆడి దగ్గరికి వెళ్ళకండి, ఆడికి ఏమి చేయకండి, ఎందుకంటే ఆడితోనే పోతే రోగం, లేదనుకుంటే మీకు అంటుకుంటుంది రోగం అని అంటే మా వాళ్ళ దగ్గర రావడం మానేశారు. ఏమండి, మంచం మీద అలా ఒక్కడే అయిపోయాను. అటు చావలేక ఇటు బ్రతకలేక, ఏమండి కనీసం నా బాధను అర్థం చేసుకునేవారు లేక, బాధ చెప్పుకుందామంటే ఎవరు దగ్గరికి రాక మంచం మీద పడి భయంకరంగా బాధించబడతా ఉన్నాను. చుట్టుపక్కల అందరూ కూడా పనికి వెళ్తున్నప్పుడు అనేవారు, రే నువ్వు చక్కగా పని చేస్తున్నావు, డబ్బులకు వచ్చి మీ అమ్మకిస్తున్నావు, నీలాంటోడు మా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అనేవారు. కానీ ఎప్పుడైతే మంచాన్ని పడ్డానో రోగం వచ్చిందన్నారు, అదే మనుషులు అన్నారు, ఏ జన్మలో ఏదో పాపం చేసుకున్నా అందుకే నీకు ఇలాంటి రోగం వచ్చింది, 100 కోట్ల కనరాడు ఇలాంటి రోగం నీకు వచ్చిందిరా, నువ్వు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలని ముఖం మీదే అంటూ ఉండేవారు. ముఖం మీదే ఆ మాట అంటే గుండె పగిలిపోయి ఏడ్చేవాడిని. ఎప్పుడు ఏనాడు నేను ఏ పాపం చేసుకున్నాను, నేను ఏ దోషం చేసుకున్నాను, నాకెందుకు ఈ రోగం వచ్చిందని మంచం మీద ఆ మంచం కూడా పట్టుకుని ఏడుస్తూ ఉండేవాడిని. రోజులు గతించిపోతున్నాయి. మా అమ్మ నాకు అన్నం పెట్టేది పిల్లల. అన్నం అంటే ఎలా పెట్టేది అంటే, అది వరకు చూడండి ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసా మీకు, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్లో నీళ్ళు పెట్టి అన్నము కూర అన్ని అందులో పెట్టి కర్రతో లోపలికి అందించేది. అందుకున్న చేయి జాపి లోపల గ్లాసు నీళ్ళు అందులో వెళ్ళిపోయి అన్నము నీళ్లు కూర అన్నీ ఒకటైపోయి తినడానికి ఆస్కారం లేక ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు పిల్లరా. రోజు రోజుకి మా ఇంట్లో వాళ్ళు కూడా వీడు త్వరగా చచ్చిపోతే బాగున్నట్టు మొదలు పెట్టారు. అమ్మ ఉంది, నాన్నున్నారు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, అందరూ నా ఒంటరి వాడిని అయిపోయాను. నాకు కూడా అనిపిస్తూ ఉంది, వీళ్ళందరినీ బాధపట్టి బ్రతికే కంటే చచ్చిపోయి దూరం అయిపోవడమే మేలు. ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, నేను బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అన్నట్టుగా. చనిపోతే ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఆ పూట మాత్రం ఒకే ఒక వాంఛతో నింపబడ్డాను, చచ్చిపోవాలి అని చెప్పి. చనిపోవాలనుకున్నాను కానీ ఆ బాధ విపరీతమైన బాధ అండి. ఎంత బాధ అంటే నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వెళ్ళిపోయిందేమో, ఈ పూడిపోయింది, నోటితోనే గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని. ఒక్కోసారి అలా గాలి పీల్చుకున్నప్పుడు ఆ రోజే చచ్చిపోయినామనుకుంటూ ఉండేవాడిని. నా చుట్టూ రక్తపు వాంతులండి, విపరీతమైన వాసన, దుర్వాసన వస్తూ ఉండేది. చుట్టుపక్కల అందరూ తిడతా ఉండేవారు. ఆ గాలి అలా వేసినప్పుడల్లా, ఒరే ఎప్పుడు చస్తావురా, ఇదేంట్రా మా బాధ అని చెప్పని అంటూ ఉండేవారు. త్వరగా చనిపోతే బాగుండని మరణాపేక్ష కలిగిన వాడిని, మరణం కోసం ఎదురు చూస్తున్న రోజులు అవి. అలాగే నెల మీద 10 రోజులు అయిపోయింది పిల్లరా. ఇక నా జీవితంలో కేవలము 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో ఆ సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో, నెల 13వ రోజు అండి. ఆ రోజు నేను మంచం మీద ఎలకలుగా పడుకున్నాను. ఎగుపురి దిగుపురి అన్నట్టుగా ఉంది, రేపా మాప అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఖచ్చితంగా చనిపోవడానికి, సావుకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా నాకు అనిపించేస్తూ ఉంది. ఇవాళ రేపు నేను చనిపోబోతున్న విషయం అర్థమైపోయింది. అయితే నెల 13వ రోజు వచ్చిందండి. ఆ రోజు ఆదివారం వచ్చింది. మాది మిచ్చిరి కాలనీ అంటారండి. అంటే మాకు చిన్నపేటకి, అంటే రాయకుదురులో చిన్నపేటని క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటకి చేర్చి ఉంటుంది మిచ్చిరి కాలనీ. అనేక జాతుల వారు కలిసి ఉన్న కాలనీ అనమాట. మేము ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళలేదు, ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునే పరిస్థితి మా జీవితంలో లేదు. వాక్యం అంటే ఏంటో, మరి సేవకులు అంటే ఏంటో మాకేం తెలీదు. గంట రోజు ఎవరో
దైవజనులు దేవుని వాక్యం చెప్తున్నారు. ఏమని వాక్యం చెప్తున్నారంటే, ఈ 103వ కీర్తన 4వ చరణంలో ఉన్న మాట ఆయన అక్కడ వాక్యం చెప్తున్నారు. మనకి ఇప్పుడు ఎలాగైతే మైకులు పెట్టారో అక్కడ కూడా ఆ చర్చ్ పైన మైకులు ఉన్నాయి. మా వైపు ఎట్టున్నాయి అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది, కానీ ఎప్పుడు మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఆ పూట ఎవరో దైవజనులు చెప్తున్నారు. మనం ప్రారంభంలో చదువుకున్న మాట 103వ కీర్తన 4వ చరణం, సమాధిలో నుండి నీ ప్రాణమును. ఈ మాట నా చెవికి చాలా గట్టిగా వినబడతా ఉంది. ఏమనంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు అన్నమాట. ఎప్పుడైతే గట్టిగా వినబడుతుందో నాకేమో అర్థం కావట్లేదు. ఆ మాట ఏంటో నాకు తెలియదు, ఆ మాటకి అర్థం కూడా తెలియదు, కానీ స్పష్టంగా మాత్రం వినబడతా ఉంది. ఎలా వినబడుతుందంటే, ఒక మనిషి స్వయంగా నాతో మాట్లాడుతున్నట్టుగా వినబడతా ఉంది. ఏమండి, రోజు వినపడినట్టుగా కాదు, ఒక మనిషే స్వయంగా మాట్లాడినట్టుగా. అలాగే నేను ఆలోచించడం ప్రారంభించాను. అంత బాధలో కనుమూపురితో కనురెప్ప లేపే ఓపిక అయితే నాకు లేదు. అలాగే పట్టుకొని నేను పట్టుకొని పిల్లరా, ఏంటి మాట ఇంత స్పష్టంగా నాకు వినపడుతుందండి, ఇంత స్పష్టంగా వినపడుతుంది ఏంటని ఒక 10-15 నిమిషాలండి నా మంచు చుట్టూ రక్తపు వాంతులు, నా దగ్గరికి ఎవరు రారు. అలాగే నేను ఏంటి మాట అని నాకు తెలియకుండానే ఆ మాటను ఆలోచించడం ప్రారంభించాను. ఆలోచిస్తుండగా 10-15 నిమిషాల తర్వాత ఇదే నా మంచం అయితే, నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు. గట్టిగా చదువుకుని స్తోత్రం చెప్పమండి. హల్లెలూయా. ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతా తెలుసా? ఇంతవరకు నువ్వెవరో ఉన్నాడుగా బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నాకు వినబడతా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్తామా? ఈ మైక్లో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వినబడినట్లుగా ఆ పూట ఆ మాటలు నా చెవిలో చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. నేను బ్రతికించే దేవుణ్ణి, నేను బ్రతికించే దేవుడు అంటుంటే ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాను, ఎవరో కనిపించలేదు ప్రియులరా. కానీ నా కళ్ళ నిండా ఆ దివ్యమైన కాంతి అలాగే ఉండిపోయింది. నా శిరస్సు మొదలుకొని హరిపాద వరకు ఏమండి వణుకుపోతా, చెమట్లు పట్టేసి గజగజ వణుకుపోతున్నాను. ఈ రోమాలన్నీ ఇలా లేచి నిలబడ్డాయి. ఏమైపోతుందో అర్థం కావట్లేదు. నాకైతే పైకి లేచిపోవడం చేస్తుంది. మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను, పైకి లేచాను, కూర్చున్నాను కానీ కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి. ఇదే నా మంచం అయితే ఇలా మంచాన్ని పట్టుకొని పిల్లగా ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక చెయ్యేమో మంచమే పెట్టుకొని మరో చేతిలా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, అయ్యా నీవెవరివో నాకు తెలియదయ్యా. నా తల్లి అయితే దగ్గరికి రాదు, నా తండ్రి అయితే దగ్గరికి రారు, నిన్ను బ్రతికిస్తానని చెప్తున్నావు, బ్రతకాలని ఆశ ఉందయ్యా నాకు, నన్ను బ్రతికించవా అని కేకలు పెడతా ఉంటే మా అమ్మ ఎక్కడందో పరుగు వచ్చి ఆ బరకం పక్కనే కూర్చుంటది. ఊరి ఎందుకు అలా కేకలు పెడుతున్నావు, ఏమైందిరా, ఎందుకు అలా కేకలు పెడతావు అంటే అవేమీ నేను పట్టించుకోవట్లేదు. ఒకటే మాట, బ్రతికించవా అని చివరి కేక, బిగ్గరగా బ్రతికించవా అని కేక పెట్టగానే బళ్ళు మరి పెద్ద వాంత అయిపోయిందండి. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఏ క్షణమైతే అంత రక్తం నా నోట్లోంచి బయటపడిందో ఆ రక్తంలోనే దప్పును పడిపోయి అలా ఉండిపోయానండి. ఎప్పుడైతే అలా ఉండిపోయానో మా అమ్మ పరకం పక్కనే ఉంది కాబట్టి అప్పుడు దాకా అరిచినోడిని, కేకలు పెట్టినోడిని, నా నుండి ఎటువంటి శబ్దం రాకపోవడం చేత ఆ పరకం లేపు చూస్తే నేను రక్తంలో పడిపోయి ఈ ముఖం అంతా రక్తం అయిపోయిందంటండి. అలా ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను ఇంట్లో పెద్దోడు అని పిలుస్తారు. నా భుజం మీద అరే పెద్దోడా లేగో అని తడతా ఉంటే నాలో ఎటువంటి చలనం లేకపోయేటప్పటికి మా అమ్మ ఆడడం ప్రారంభించిందండి. చుట్టుపక్కల అందరూ వచ్చేసారు. వచ్చి ఏంటమ్మా ఎందుకు ఏడుతున్నావు అంటే, ఏమో ఇటు పెద్ద వాన్ చేసుకుని పడిపోయాడు చూడండి. వాళ్ళ ముక్కులు కాడ ఇవన్నీ చేతులు పెట్టి చూసామా నీ కొడుకు చచ్చిపోయాడు. ఎందుకంటే డాక్టర్లే చెప్పారు నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడని, కాబట్టి అటు చచ్చిపోయాడు కనుక ఇక ఉన్న కార్యక్రమాలు చూద్దాం. అయినా నీకు రత్నాలు 4 కొడుకులు ఉన్నారు, ఆడి కోసం ఎడుతావు ఎందుకని చెప్పి మా అమ్మగారిని బయట తీసుకెళ్ళిపోయారు. మా ఇంటి పక్కన మారి గారు మాకు ఆయన ఉంటారండి. వెంటనే ఆయన చనిపోయిన తెలియగానే ఆయనే ఈ పాడి సామాన్లు తీసుకొచ్చారు.
గెల్ల తీసుకొచ్చారు, కుండ తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చారు, ఏమంటే తాడు తీసుకొచ్చి రోడ్డు మీద పాడి కడుతున్నారు. మరో పక్క శ్మశానంలో గొయ్యి తవ్వుతున్నారు. మరో పక్క మా బంధువులు ఉన్నారంటే వాళ్ళు కౌరిల్లిపోయింది. కొందరు ఆడవాళ్ళు ఈ బిందులతో నీళ్ళ సిద్ధపరిచి పసుపు కలిపి శవస్నానం చేయించడం రెడీ పెట్టారు. ఇక అన్నీ రెడీ అయిపోయి మిగిలిందల్లా శవాన్ని బయటికి తీసుకురావడం, స్నానం చేయించడం, పాడిమే పడుకోబెట్టి తీసుకెళ్ళి పెట్టడమే మిగిలింది. నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. నేను రక్తంలో పడిపోయి ఉండిపోయాను. అప్పటికి సమయం సాయంత్రం 5:30 టైం అయిపోతుంది. ఆ లోపల శవాన్ని తీసుకెళ్ళిపోవాలి కనుక ఇక అన్ని పనులు పూర్తయిపోయి ఇక మిగిలిందల్లా ప్రియమైన దేవుని బిడ్డరా నన్ను తీసుకెళ్ళి పాతి పెట్టడమే మిగిలింది. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా నేను అలాగే పడిపోయినాను. నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. నా ముఖము నా తలంతా రక్తం అయిపోయింది. అలాంటి సమయంలో ప్రియులరా జరుగుతున్న ఒక పరిస్థితి ఏంటంటే కనుక ఏమండి నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉంది. ఎంత చీకటి అంటే కన్ను గుట్టుకున్నా కనబడంత చిక్కటి చీకటి. ఆ చీకట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. చిన్నపాటి వెలుగు వచ్చింది కనుక దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆ చిన్నపాటి వెలుగు రాగానే చీకటి అంతా కనుమరుగైపోయింది. ఆ కనుమరుగైపోయిన తర్వాత పట్టపగలు నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదండి. నేను చూస్తూ ఉంటుండగానే తల్లును ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తా ఉంది. నేను చూస్తా ఉన్నాను. అది నా దగ్గరకండా వస్తుంది. ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికేనండి. పట్టం బిడ్డగా చెప్పడం స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను కళ్ళబొల్లి మాటలు కల్పన కథ లేని పని విషయాలు చెప్పట్లేదు. జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. కారణం ఏంటి తెలుసండి? మా ఇంటికి చాలా మంది అడిగారట. మా చుట్టుపక్కల చాలా మంది అడిగారట, ఏంటి పలానా వ్యక్తి 6 నెలల వ్యక్తి చనిపోయాడంట, మరి ఇలా బ్రతికాడంటే ఏంటి సంగతి అంటే, అవును బాబు ఆయన చనిపోయాడు కానీ ఆయన బ్రతికించింది మాత్రం ప్రభువు అయిన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ హస్తం వచ్చి ఇక్కడ తాకి బ్రతికిన తర్వాత జరిగిన మొదటి పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. అద్భుతంగా నా కళ్ళు కనబడుతున్నాయి. రెండవదిగా శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు ఏదో బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా మూలుగులు, నా కండరాళ్ళు ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడ్డానో నన్ను ఎవ్వరూ లేపలేదండి. నాకు నేనే దిగ్గులు లేచి నుంచి అనగడిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా నిలబడినప్పుడు నా శరీరం గాల్లో తేలిపోతున్నట్టు ఉందండి. అంతకుముందు ఈ పక్క బరువు ఏమండి ఇలా వంగడానికి కానీ ఇలా కదలడానికి కానీ ఉండేది కాదు. అలాంటిది ఏమైపోయిందంటే ఎవరో చెయ్యలా పెట్టి మొత్తం బయటికి తీసేసినట్టుగా ఇదంతా కూడా పిల్లరా మొత్తం ఖాళీ అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. 25 రోజులు అయిందంటే స్నానం చేసి రోత రంపు భయంకర కప్పు కొడుతున్నాను. పైనుండి కింద వరకు చూసుకుంటే రోతతో ఉన్నాను. కానీ నా హృదయం మాత్రం చెప్పన అసఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయింది. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఎగరాలనిపిస్తా ఉంది, అరవాలనిపిస్తా ఉంది, నేను బ్రతికాను అని కేకలు పెట్టాలనిపిస్తుంది. కానీ నా నోరు పెగట్లేదు పిల్లరా. నేను చూస్తా ఉన్నాను. మొత్తం చూస్తా ఉంటే పరకం అవతల 2 వ్యక్తులు మాట్లాడుకున్నారు. నువ్వెళ్ళరా ఈ బాడీని బయటికి తీసుకెళ్తానికి అంటున్నారే కానీ ఎవరు లోపల రావట్లేదు. సర్లే అని చెప్పి చూసినా వచ్చేలా లేరు. నేనేమో అప్పుడు దాకా రోతలోనే ఉన్నాను కానీ బాగుపడిన తర్వాత ఇంకా ఉండలేకపోతున్నాను. లోపల బయటికి వెళ్ళిపోవాలనిపించేస్తుంది. కాబట్టి అలా వచ్చేలా లేరు. నేనే బయటికి వెళ్ళిపోవడం మంచిదని చెప్పి ఆ పరకాన్ని అలా పైకి లేపుకుని నడుచుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వీధిలో నుయ్యి ఉంటుంది. నూతికంట నిలబడ్డాను. నూతికంట నిలబడగానే నా కంటికి పాడి కనబడతా ఉంది. వచ్చిన బంధువులు కనబడతా ఉన్నారు. నీళ్ళతో నింపండి బిందులు కనబడతా ఉన్నాయి. కానీ ఎవరి కాళ్ళే పని చేసుకున్నారు తప్ప ఈ నూతికంట నిలబడ్డవాడు ఎవరని మాత్రం చూడలేదు. ఇలా చూసేలా లేరని నేనే చేత తీసుకుని నూతులో వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని నెత్తండ పోసుకుని ఉంటే అప్పుడే ఎవరు స్నానం చేస్తారని అక్కడ ఉన్నవాడు అందరూ నూనెపై చూశారు. అలా చూడగానే వాళ్ళ కంటి చూపే నోటు మాటలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీడు చచ్చిపోయాడుగా, వీడి కోసమే కదా నీళ్ళు తోడాం, వీడి కోసమే కదా పాడి కట్టాం, వీడి కోసం ఇన్ని పనులు చేస్తున్నాం, ఆయన వీడి మనిషి లేకపోతే ఇంకేమని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు చేయడం మొదలెట్టారు. ఒకడేమో సెగి లాగుతాడు, ఒకడేమో పొగ్గ లాగుతాడు, ఒకడు ఊపుతాడు,
ఎన్ని పరీక్షలు చేసిన విషయం ఏంటంటే వీడి మనిషేరో అని చెప్పి ఎవరింటికా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ నిర్ఘాంతగా పోయి వెళ్ళిపోయారు. పిల్లరా లోపలికి వెళ్ళాను, ఏమంటే స్నానం చేసి లోపలికి వెళ్ళాను, మారుబట్టలు కట్టుకున్నాను, కాంటకి చుమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు చీర కూడా లేదు. కొట్టాలి చప్పట్లు పెట్టారుగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4 రోజులు ఆగింది. ఏ ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ గారు అయితే ఇక్కడ గడ్డ పగిలిపోయింది, అంతా పాడైపోయింది అన్నారు. అదే డాక్టర్ ముందు నిలబడ్డాను. నన్ను చూడగానే గుర్తుపట్టాడు. నేను ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం దాకా రోజు నా దగ్గరే ఉండి టెస్టులు అన్ని చేశారేమో గుర్తుపట్టి అన్నాడు ఆయన. ఎన్ని బతికేమన్నావని అడిగాడు. అవునండి బతికేమన్నా. ఎంత బాగున్నావేంటి అన్నారు. అది చూద్దారని వచ్చాను. లోపల తీసుకెళ్ళి ఇదంతా ఏదో రాసి ఓ 10-15 నిమిషాలు పరీక్ష చేసి నన్ను లేపుతారు. బాబు నీ పేరు ఆదినారాయణ. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇక్కడ గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయిందిగా. మరి ఇప్పుడు ఏమైందంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు. మీకేమో చప్పట్లు కొట్టాలనిపించట్లేదు. మొత్తం గట్టిగా హల్లెలూయా స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి నువ్వు కదండి నేనేంటి. మరి ఏంటి ఇదంతా ఏంటంటే అయ్యా 4 రోజుల క్రితం ఒక సంఘటన జరిగిందండి. ఏంటి ఆ సంఘటన అంటే ఒక హస్తం అండి రక్తంతో విడిపోయి కిందకు వచ్చిందండి. ఈ పాపలో తాకింది అంటే ఆ డాక్టర్ కూర్చోండి లేచి నిలబడ్డాడు. షర్ట్ వేసుకోమని రూమ్లో తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి అంటాడు, నిజం చెప్పు హస్తమే తాకిందా నిన్ను? నిజంగా తాకిందండి. ఆ హస్తం ఏమవుతుందో నీకు తెలుసా? నాకు తెలదండి. ఎప్పుడు వినలేదా అంటే ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఏమవుతుందో చెప్పరా అంటే ఆయన చాలా బిగ్గరగా చెప్తున్నాడు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయన ఒక్కరు మాత్రమే చనిపోయిన వారు సైతం తిరిగి లేపగలిగిన వాడు. ఆయన ఒక్కరు మాత్రమే జీవితాన్ని బాగు చేసేవాడు, బ్రతుకుని బాగు చేసేవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చేద్దామా. నిన్ను బ్రతికించింది ఆయన, నిన్ను బాగు చేసింది ఆయన, నీకు జీవాన్ని పోసింది ఆయన. ఈ పూట ఈ విధంగా నిలబెట్టింది సాక్షాత్తు ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. రూమ్ అలా అదిరిపోతే అక్కడ నర్సులు అందరూ చదువుతున్నాను నిలిపమని చెప్పి నా భుజం మీద చేసి ఒక మాట చెప్పాడు. బాబు యేసు ప్రభు అంటే నాకు కూడా తెలదు. ఓ పాస్టర్ గారు వచ్చాను, ఎవరు ఖాళీగా ఉంటారులేండి, బైబిల్ చదవను. బైబిల్ ఇచ్చారు, కొత్త నిబంధన బైబిల్ చిన్నదే. అది ఇస్తే అది చదువుతున్నాను. యోహాను సువార్తలో సందర్భం ఉంటుంది ఏంటంటే లాజరు చనిపోయిన 4 రోజులు అయింది. యేసు ప్రభు వచ్చి ఆ సమాధి మీద రాయి పొరలించమని చెప్పి లాజరు అని పిలవగానే లాజరు వచ్చి హాజరైపోయాడు ప్రభు దగ్గర. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఎక్కడ గొడవ? 4 రోజులు అయిపోయిందని చచ్చిపోయి యేసు ప్రభు పిలవగానే సమాధి నుంచి బయటకు వచ్చాడంట. ఇవన్నీ ఒట్టి మాటలు. నా వైద్య చరిత్రలో ఇంతకాలంగా ఎప్పుడు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా బతకలేదు. ఇది కథల పుస్తకము అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యములో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. నిన్ను వెలిగించింది మాట, నిన్ను బ్రతికించింది మాట. లాజరు చనిపోయాడు, యేసు ప్రభు బ్రతికించాడని మేము విన్నాము, చదివాము. కానీ యేసు క్రీస్తు ప్రభు అంటే లాజరుకు మాత్రమే దేవుడు కాదు, భూ ప్రపంచం మీద ఉన్న సర్వ మానవ జాతికి ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సర్వ మానవ జాతిని విమోచించే జగత్ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ పూట నీకును దేవుడై ఉన్నాడు అని మొట్టమొదటి స్వార్థ చెప్పింది ఎవరో తెలుసండి? ఒక డాక్టర్ గారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆ రిపోర్ట్ చేతికిచ్చి నా భుజం మీద చేసి అన్నాడు, నానా ఈరోజు నేను చెప్తున్నాను, ఇక నీ జీవితంలో తిరిగిలేదు, మరలా మన్నుకు చేరేదాకా ప్రభు పనిలో ఉండు, ప్రభు కోసం బ్రతుకు అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మతో చెప్పానమ్మా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, ఎప్పుడు ఆయన మందిరానికి వెళ్ళలేదు, ఎప్పుడు యేసు అన్న మాట మన నోట రాలేదు, ఇదిగో నన్ను బ్రతికించాడంటే మా అమ్మంది బతికింతే బతికించాడు, కానీ ఇంకోసారి యేసు ప్రభు అంటే ఈ మాట మరీ తగ్గుతుంది. అన్నాను. అంటావేంట్రా, అసలు మీ నాన్న త్రాగబోతాడు, మన జీవితం ఏమో అంతంత మాత్రంగా ఉంది, కాబట్టి పని చేయి, బతికించాడు అన్నావు కాబట్టి క్రిస్మస్ వస్తుంది కదా, ఒక అట్టుపల్లి అక్కడ ఇచ్చేసి తనబెట్టిన వచ్చాను మా అమ్మ. నేను చచ్చిపోయిన బతికి అట్టుపల్లికి కాదన్నవడం, జీవితాలు ఏసైకి ఇచ్చేయాలి, బ్రతుకులే ఏసైకి ఇవ్వాలి అని అంటే మా అమ్మ ఉంది. అవన్నీ నాకు అనవసరం,
నువ్వు గనక యేసు ప్రభు అంటే నీ మాట మర్యాద జ్ఞానను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసయ్య లేకపోతే మాత్రం నేను బ్రతకలేనమ్మా అంటే మా అమ్మ ఒకటి చెప్పింది, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అసలు. ఆనాడే చచ్చిపోతే మాకు ఈ గొడవే లేకపోతే అంతే. నిజమే, చచ్చిపోవాలి, తీసుకెళ్ళి కప్పెట్టారని మీరు చూశారు, కానీ నేను బ్రతకాలి, బ్రతికించబడాలని నా యేసయ్య చూశాను. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నేను చనిపోతే మీకు మేలు అనుకున్నారు, కానీ నేను బ్రతుకుట అనేకులకు మేలుగా దేవుడు మార్చాడు కనుక నేను యేసు ప్రభు కోసం బ్రతానంటే ఉన్న బట్టలతో, కట్టు బట్టలతో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, రోడ్డు అంటే వెళ్తున్నాను. అప్పటికి డబ్ల్యూఎంలో అలాగే ఐపీసీలో సేవ చేసి మన్నాలోకి, మరి మన్నా మినిస్ట్రీ తరపున మా కాలనీలో సేవ చేస్తున్న దైవజనులు మరి సమాధానం గారు ఇప్పుడు లేరు, ఆయన ప్రభువుని నిద్రించారు, ఆయన పరిచయం చేస్తున్నారు. ఆయన అక్కడ ఉంటే నేను వెళ్ళాను, ఏమగల వచ్చాన్నారు, విశ్వంత చెప్పాను, నన్ను గట్టిగా కౌగిలించుకుని నాకు మాట చెప్పారు, నాకు మంచి టైంలో దొరికేవరా, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇవే మాటలు అందరికి చెప్తావా, సాక్ష్యం చెప్పాలని అయితే అర్థండి. మా పాస్టర్ గారు కృతజ్ఞత కూడికని, అసువార్త కూడికని ఆ రోడ్ల మీద పెట్టిన ప్రార్థనలకి ఆ మైక్ నాకు ఇచ్చి చెప్పే సాక్ష్యం అనేవారు. అలా చెప్తా ఉంటుంటే మా చుట్టుపక్కల అనేక మంది ప్రజలు యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు అని ఒక ప్రవాహములాగా దేవుని సన్నిధికి రావడం ప్రారంభించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏది వెలుగో ఏది చీకటో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది వాస్తవమో ప్రజలు గ్రహించిన వారై అనేకులుగా మందిరానికి వస్తూ ఉంటుంటే, పిల్లరా మా మందిరంలో అప్పటికి 10 మంది 15 మంది ఉండేవారండి. ఇక మందిరం నిండిపోయి బయట కూడా కూర్చునేవారు పిల్లరా. అలా మొత్తం చాలా మంది నిండిపోతూ ఉండేవారు. నేనైతే గుళ్ళో పడి ఏడుస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అందరూ వస్తారు కానీ మా ఊళ్ళు మాత్రం రావట్లేదు, అందరూ వస్తారు కానీ మా ఊళ్ళు రావట్లేదు. ప్రభువా మా ఊళ్ళు రావట్లేదు అని తెల్లవారుజామున కన్నీటితో ప్రార్థన చేసుకుని ఉంటే నా పక్కన ఒక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చెప్తే ఎవరో కదా, మా నాన్నే. నాన్న నువ్వు ఏడుతున్నావు ఏంటి నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడిసే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా అన్నాడు, ఏ యేసు ప్రభు అయితే నిన్ను బ్రతికించాడు అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానని. మన త్రాగుడు మానేయండి, మన త్రాగుడు మాట మీకు అనిపిస్తాం లేదా? స్తోత్రం చెప్పాలి. ఏమంటే ఒక త్రాగుబోతు మారిపోవటం అంటే అది మనిషి మాట వల్ల మరో పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చాలి, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చాలి. హృదయాలు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆశ్చర్యకరముగా వేరే త్రాగుబోతైన నా తండ్రిని మార్చేశాడు. మా నాన్నగారు ఎప్పుడైతే మారారో రెండో రోజు మా అమ్మ మారిపోయింది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇతర త్రాగుబోతు మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదండి. మరి ఆ తర్వాత 4 తమ్ముళ్ళు మార్పు చెందారు. మా నాయన, మా తాతయ్య, మేనత్త, మేనమ్మ అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించడం అనే ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% మా కుటుంబంలో యేసయ్య నెరవేర్చారు. నాయనైతే కొట్టం చప్పట్లు లేకపోతే వద్దు, కొట్టం లేకపోతే చప్పట్లు దగ్గరగా స్తోత్రం చెప్పాలి. అయితే ప్రతి ఆదివారం అండి తెల్లటి బట్టలు వేసుకున్న బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతుండే వాళ్ళు రోడ్డు అంట. ఆ పక్కడి పక్కడు అనేవారు, ఈ సచ్చినంతా ఆ విస్మరించేవాడు, ఈ ఆగురు పిల్ల బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పు కారణం యేసు ప్రభు కాదా? మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తే మన భర్తలు కూడా మారుతారని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాగే పిల్లరా, నన్ను బ్రతికించడమే కాదు, నా తండ్రిని మార్చడం కాదు, నా కుటుంబాన్ని మార్చడం కాదు, ఏమండి మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేసాడు. అమ్మ దేవుడికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథం మాట గొప్ప వెలుగుండెను, అది అనేకులను వెలిగించుతుండెను, అది నిజమైన వెలుగు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రభువైన యేసు క్రీస్తు వారు చీకటి అయిపోయిన మా బ్రతుకులు, శాపగ్రస్తమైపోయిన మా బ్రతుకులు, పాడైపోయిన మా బ్రతుకులను ఆయన వెలుగై వచ్చి మమ్మల్ని వెలిగించాడు. అనేకులు వెలిగించబడ్డానికి కారకుడయ్యారు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ రీతిగా మందిరానికి వెళ్తున్నాం, ప్రభు సన్నిధిలో కొనసాగుతున్నాం. ప్రభు నాతో మాట్లాడుతున్నా, నా కుమారుడా నా పని చేయాలి, నేను నీ పనికి పనికిరాను ప్రభు. యా అన్నారు. యా అంటే నాకు అంటే ఆరదా అంటే ఊరాదు. కాబట్టి సాక్ష్యం చెప్తాను, పరిచర్య చేస్తాను పాస్టర్ గారికి. పని చేసుకునేదో
నేను కుటుంబాన్ని పోషించుకుంటూ సాక్ష్యం అయితే చెప్తానయ్యా అంటే ప్రభు అన్నారు, ఏదో పని చేసుకుంటామని కాదు నేను పిలిచింది, నా పని చేద్దామని పిలిచాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు చదువు లేదండి, ఎందుకంటే కనీసం నన్ను స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు, ఆ అక్షరం కూడా నన్ను గుర్తించలేదు. ఎందుకంటే మన అంత తాకట్టు పెట్టుకోవడం సరిపోయి నీకు ఎక్కడ జాయిన్ చేస్తారు తీసుకెళ్ళి స్కూల్లోని. నాకు చదువు లేదు పిల్లలు. ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు. ఏమనంటే 103 కీర్తన 4వ చరణం అని చెప్పి సెలవుపోయినారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ చదివినప్పుడల్లా మీలో ఎవరో చదివేసేవారు. ఒక అమ్మ ఊరుకునేది కాదు, ఎప్పుడు చూసినా 103వ కీర్తన 4వ చరణం అంటే ఎలా ఆడుతున్నావు, పై చరణం లేదా, కింద చరణం లేదా, పక్క చరణం లేదా అంటే నాకు తెరదమ్మమ్మ పాస్టర్ గారు నేను దేవుని స్తోత్రం చెప్పండి. నాకు వాక్యమే తెలీదు, ఆ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు. కాబట్టి నాకు చదువు లేదు. కాబట్టి నాకు చదువు లేదు ప్రభు అంటే మందిరంలో పడుకునేవాడిని. ఇలా తెల్లటి గోడ మీద నల్లటి అక్షరాలు పెద్ద పెద్ద కనబడతా ఉండే, చదువు అని స్వరం అని పడేది. నేను చదవలేనయ్యా అని కళ్ళని చెప్పేవాడిని. అప్పుడు ఏ హస్తం అయితే వచ్చి ఇక్కడ తాకిందో అదే హస్తము వ్రేలు చూపిస్తూ కీర్తన గ్రంథం 1వ కీర్తన నుంచి 150వ కీర్తన చివరి చరణం వరకు 3 నెలల 15 రోజులు ఆ సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చదువు లేనోడికి బైబిల్ చదవడం నేర్పించారు. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆ తర్వాత 66 పుస్తకాలు చదువుకునే కృపాజ్ఞానం దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, ఆ తర్వాత మరి నేను అలాగే మందిరంలో కొనసాగుతూ ఉన్నాను. అయితే మందిరంలో కొనసాగుతున్న సమయంలో ప్రభువారు ఎన్నో రకాలుగా నన్ను బలపరుస్తూ ఉన్నారు, తన కృప చేత నింపుతూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాటలు వచ్చాయి కదండి, నాకు నడిపించిన ఒక్క పాట వచ్చి ఎక్కడికి వెళ్ళి అదే పాట. బర్త్డేకైనా, కృతజ్ఞత గుడికైనా, స్వార్థ గుడికైనా అదే పాట పాడేస్తూ ఉండేవాడిని. ఓసారి సమాధి పెట్టుకొని పాడేస్తున్నాను. మా పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆగరు బాబు అన్నారు. ఏంటన్నాను, ఇంకెక్కడ నడిపిస్తా చచ్చిపోయినండి, మాట్లాడితే నడిపించిన ఆడవాళ్ళు మొదలెట్టేసావు అని అంటే గుళ్ళోకి వెళ్ళి గొల్లుమని ఏడుతున్నాను. ప్రభు ఆ పాట తప్ప ఇంకో పాట రావట్లేదు, నేను ఏం చేయండి ఆయన ఏడుతూ ఉంటే ఇప్పటికి యేసయ్య దాదాపు 300 కంటే పై చిలుకు పాటలు సొంతంగా, నాకు రాగం తెలియదు, ఆ సంగీతంలో నాకు ఏమీ తెలియదు, కానీ దేవుడే సమస్తము నేర్పించి నేడు అనేక ప్రాంతాల్లో పాడుకుంటున్న కృప కలుగును గాక అనే పాటగా కానివ్వండి, ఎందుకు నన్ను ప్రేమిస్తున్న యేసయ్య, ఏదేమైనా ఎవరేమన్నా ఎన్నో పాటలు పిల్లగా ఇంతకు అద్భుతాలు చేసే దేవా. మన రాజు గారు, బావగారు ఇలాంటి పాటలన్నీ పట్టుకుని చక్కగా ఆయన కూడా పాడుతున్నారు. పిల్లగా ఈ పాటలన్నీ కూడా ప్రభు నాకు ఇచ్చిన పాటలండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మట్టి అయిపోయిన బ్రతకండి, పాడైపోయిన బ్రతకండి, పెంట మీదకి విసిరైన బ్రతుకు. నేను నిజం చెప్తున్నాను, ఈ బలిపేట మీద నిలబడి నా వెనుకున్న దైవ సేవకులు కాలిగోడు కూడా నేను సరిపోనండి. అంత నీచాతి నీచమైన పాలమైపడిన పెంట మీద చెత్తలాంటి జీవితాన్ని యేసయ్య అనే మహాదేవుడు చెయ్యి చాపి ఈ పూట నా జీవితాన్ని అనేకులకు దీవెనగా మార్చాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు, అనేకులకు అద్భుతంగా మార్చాడు. పిల్లరా, నేను ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాను. 1998వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు వారి స్వంత రక్షణ అంగీకరించి నీటి మూలంగా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని నమ్మకంగా మా పాస్టర్ దగ్గర నేనున్నాను. పిల్లరా, అయితే 2002 మే 22 వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. ఆ తర్వాత నన్ను ప్రేమించి పిల్లలు నాకు 2 పిల్లలు ఇచ్చారు. మా పాప డిగ్రీ కంప్లీట్ చేసేసుకుంది, మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను ఏలపూడి అనే గ్రామంలో సేవ చేస్తూ పిల్లల మరొక చోట కూడా పరిచయం చేస్తూ ఇలా గనులైన దైవజనులు ఏ ప్రాంతానికి ఇస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి నేటికి కూడా నేను ఆరాధించే దేవుడు సజీవుడు అని ప్రకటించే గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. కనుక స్తోత్రం చెప్పండి. ఈ సాక్ష్యాన్ని పట్టుకొని దాదాపుగా నేను కర్ణాటక వెళ్ళాను, ఒరిస్సా వెళ్ళాను, ఏమండి అలాగే పిల్లరా మన తెలుగు 2 రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఇలా చాలా ప్రాంతాలు తిరిగానండి. ఇలా తిరుగుతున్నప్పుడు ఇప్పటికీ 38 మంది క్యాన్సర్ రోగులు బాగుపడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా బాగుపడ్డానంటే నేను ఎత్తిమే చేసి ప్రార్థన చేస్తే కాదండి, ఏమండి ఎక్కడికి వెళ్ళి అయితే సాక్ష్యం చెప్పాను, నన్ను ఒక మాట వచ్చి మైక్లోంచి బాగు చేసినట్లుగానే ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా వేసే బాగు చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రీసెంట్గా 2025వ సంవత్సరం 16వ తారీఖు నేను అంగుళూరు అని ఇక్కడ గుడివాడ దగ్గర ఊరు వెళ్ళాను. యవనస్తుడు, ఆ యవనస్తుడి పేరు వసంత కుమార్. ఆ అబ్బాయి ఎక్కడో యూనివర్సిటీలో
మరి బీటెక్ చదువుతున్నప్పుడు బోన్ క్యాన్సర్ అనే వ్యాధి వచ్చిందట. ఇంటికి తీసుకొచ్చేసారు. ఫైనల్ అయిపోయి చనిపోతాడని చెప్పేశారు. 2024 అక్కడికి వెళ్తే సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇలా లైవ్ పెట్టారండి. ఆ లైవ్ లింక్ పంపిస్తే ఆ బాబు చూస్తా ఉండి ఓ తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా ఆదాము రాజును బ్రతికించిన దేవుడు నిజమే అయితే మరి నన్ను కూడా బ్రతికించయ్యా, నీ సేవ చేస్తానయ్యా అని ప్రార్థన చేసుకుంటే ఆశ్చర్యకరమైన దేవుడు 2025వ సంవత్సరం జాషువా జ్యోతి గారు జనవరి 16వ తారీఖున అదే అంగుళంలో కృతజ్ఞత కూడికలో సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. జాషువా జ్యోతి గారు మీ అందరికీ తెలుసు, యేసయ్య నామములో ఆ శక్తి ఉంది ఆయన పాట కట్టిన ఆయన. తీసుకెళ్తే సాక్ష్యం చెప్పే ముందు యవనస్తుడు నిలబడి చెప్తున్నాడు, నేను బ్రతకడానికి మొదట యేసు ప్రభు కారణమైతే నన్ను బ్రతికించింది మాత్రం ఈ ఆదాము రాజు గారి సాక్ష్యం అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ రోజు లైవ్లో ఈ సాక్ష్యం వినకపోతే నాకు ఆ తీర్మానం వచ్చేది కాదు. ఆ తీర్మానం చేసుకోకపోతే ఈ పూట బతికి నేను బట్టకట్టి మీ ముందు నిలబడేవాడిని కాదు. నాకు ఇప్పుడు బోన్ క్యాన్సర్ ఏమీ లేదు, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా మంచిగా సాక్ష్యం చెప్తూ వాడబడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదే 2025వ సంవత్సరంలో నేను ఏప్రిల్ మాసంలో ఏమండి మహారాష్ట్ర వెళ్ళాను. బోధన్ మహారాష్ట్ర బార్డర్. ఆ ప్రాంతానికి ఒక రాజకీయ నాయకుడు ఆయన, చాలా లీడర్, ఒక జిల్లాకు లీడర్ ఆయన. అయితే ఆయనకి క్యాన్సర్ సేమ్ నాకు ఎలాగొచ్చిందో ఆయనకు కూడా అలాగే వచ్చింది. ఇక్కడ క్యాన్సర్ అయితే లోపల పగిలిపోయింది. ఏమంటే డాక్టర్లు అన్నారు ఇతను బతకడు, 1 రోజు లేకపోతే 2 రోజులు తీసుకెళ్ళిపోండి, మీ యొక్క పాదం చూడలేక ఇక్కడ ఉంచామంటే వెంటిలేటర్ పెట్టేశారు. ఐసీ రూమ్ లో ఉన్నారు. అయితే అక్కడ సాక్షి ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన గురించి తెలిసి సాక్షి విని వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే వాళ్ళు అన్నారు, అక్కడ చెప్పాం కదా సాక్ష్యం, ఇప్పుడు ఆయన చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. వెంటిలేటర్ మీద ఉన్నవాడు సాక్ష్యం చెప్పాలండి. నేను ఎలా చెప్తామని వింటారండి. పొలాల్లో ముక్కులు పెట్టేశారు, మొత్తం పెట్టేశారు. సరే దేవుడు చూసుకుంటాడు, మనం బతికించాడు దేవుడు. ఆయనకి సాధ్యమైతే ఈయన కూడా బతికిస్తాడు. చెవుల కాడికి వెళ్ళి అయ్యా ప్రభు నన్ను బ్రతికించాడు, నిన్ను కూడా బ్రతికిస్తాడు, నేను నీలాగే బాధపడ్డాను అన్నాడు మాటలు చెప్పాను. 4 రోజుల తర్వాత వెంటిలేటర్ తీసేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తనకు తానుగా ఊపిరి పీల్చుకున్నాడని చెప్పారు. రూమ్కి ఇచ్చేశారు. మళ్ళా 1 వారం రోజులు పోయిన తర్వాత 4 రోజులు పోయిన తర్వాత ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు కింగ్ లాగా మళ్ళా దేవుని పని చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన పేరు ప్రసాద్ గారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మందిని యేసయ్య ఆశ్చర్యకరంగా బాగు చేశాడు. ప్రియులరా, ఈరోజు చెప్తున్నాను, ఈ ప్రాంతంలో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యేసయ్య బాగు చేయను కాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు చదువు లేదు, చదువు ఇచ్చాడు. పాటలు రావు, పాటలు ఇచ్చాడు. ఏమండి డ్రైవింగ్ కూడా రాదండి, నాకు డ్రైవింగ్ చేయడం రాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. డ్రైవింగ్ చేయడం రాకపోతే ప్రభువే నాకు డ్రైవింగ్ నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు మీటింగ్లకు వెళ్ళినప్పుడు మా రాజు గారిని, మా ప్రదీప్ గారిని, మా జాన్ పీటర్ గారిని తీసుకెళ్తా ఉండేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ డ్రైవింగ్ అయితే వచ్చింది కానీ లైసెన్స్ లేదు నాకు. లైసెన్స్ లేకపోతే పాస్టర్ గారు అడిగారు లైసెన్స్ ఉందా అని. ఆధార్ కార్డు ఉందనండి. ఆధార్ కార్డు పెట్టి నాకు వెళ్ళిపోతాం అన్నారు. మరి అది నేను తిరుగుతున్నాను. అలా కాదు, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి లైసెన్స్ చేసేస్తారన్నారు. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే చదువుకున్నామని అడిగారు. లేదండి చదువు అన్నాను. ఎందుకు లేదన్నారు. ఏమో నాకేం తెలుసండి. లేదండి మా నాన్న స్కూల్లో జాయిన్ చేయలేదన్నాను. ఆ ఊరికో చెప్తావు అలాగా ఉండే ఉంటుంది, నువ్వు మర్చిపోయి ఉంటావు, వెళ్ళు మీ ఊరు వెళ్ళి 5వ తరగతి ఇస్తారు పట్రా అన్నారు. నేను అసలు స్కూల్లోనే జాయిన్ చేయలేదు అన్నారు. ఎందుకు జాయిన్ చేయరు అని అన్నాడు. ఇదే దొరికింది సొంతంగా నా సాక్ష్యం అంతా చెప్పారు. మొత్తం గట్టిగా స్తోత్రం చెప్పాను. అది అన్నాడు, ఎందుకు వచ్చిన గొడవ, నీ ఊరినే చేసి పెడతాను లైసెన్స్ అని నాకు ఫ్రీగా లైసెన్స్ చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాను. ఆధార్ కార్డు, పాన్ కార్డు, లైసెన్సు, అంతకంటే అద్భుతమైన లైసెన్స్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇవి తప్ప నాకేమీ లేవు. కానీ ఈ రోజున అనేక చోట్ల నిలబడి ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా ఎందుకు పనికి నన్ను, పాడైపోయిన నన్ను, విసిరివేయబడి నన్ను, అయిపోయిన జీవితాన్ని యేసయ్య బ్రతికించి వాడుకున్నాడు. ఇది నా సాక్ష్యం. నేను ఒక్క మాట చెప్తాను, యేసయ్య మన జీవితాల్లోకి వస్తే పాడైపోయిన జీవితాలను కూడా బాగు చేస్తాడు ఆయన. శిథిలమైపోయిన జీవితాలను కూడా బాగు చేస్తాడు ఆయన. పారవైపోయిన జీవితాలను కూడా బాగు చేస్తాడు. నన్ను బాగు చేయటమే కాదు, ఈ అయ్యగారిని కూడా బాగు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఇక్కడ ఉన్న జాన్ పీటర్ గారు కూడా అద్భుతమైన సాక్ష్యం అండి ఇది. ఈయన కూడా యేసయ్య బాగు చేశాడు. అలాగే అందరినో దేవుడు బాగు చేశాడు. ఏమండి, ఈరోజు చెప్తున్నాను, ఇంకా యేసు ప్రభు మీద ఎవరికైనా సరైన విశ్వాసం అవగాహన లేకపోతే ఆదామరాజు గారిని బాగు చేసేవాడు. ప్రభువా, మా జీవితాల్లో కూడా కార్యాలు చేయి, అద్భుతం చేయి అని ఈ తొలి దినమున, ఈ తొలి రోజున మీరు అడగగలిగితే ఆయన అద్భుతంగా బాగు చేయడానికి సమర్థుడు, సర్వశక్తిమంతుడు. ఇది నా సాక్ష్యం. దేవుడి సాక్ష్యం దీవించును గాక. గట్టిగా దేవుని స్తోత్రం.